ఫ్రెండ్స్, మా ఇంటి దీపావళి వేడుక. ఇంకా ముందుగా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా పాలు పొంగిస్తున్నాను అండి. మార్నింగ్ చక్కెర పొంగల్ చేశాను, ఇంకొంచెం మిగిలింది. ఇంకా పాలు 3 సార్లు పొంగించుకొని ఇంకా పరమాన్నం చేస్తున్నాను అనమాట. స్టవ్ అవన్నీ కడిగేసాను అనమాట. ఇంక ఈవినింగ్ అంతా క్లీనింగు, ఇంకా చిన్నగా డెకరేషను అలా చేసుకున్నాను. ఈ కొండ దీపాలు అవన్నీ కడిగి ఇలా బోర్లిచ్చానండి. చక్కగా అప్పుడు కాలుతాయి అనమాట ఈవినింగ్ టైం కల్లా. ఇంకా తర్వాత గోధుమ పిండి, రాగి పిండి దోశ వేస్తున్నాను. దాంట్లో కొంచెం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండి. అండ్ బెల్లం అండ్ తగినట్టు వాటర్, మనకి దోశ ప్యాటర్న్ వచ్చేటట్టు ఇదిగోండి ఇలా దోశ వేసుకోవాలి. గోధుమ పిండి దోశ వేస్తున్నాను. ఇంకా వడపప్పు, బెల్లం, పరమన్నం అంతే, ఇంకేం చేయలేదండి. ఇంకా దేవుడి సామాన్లన్నీ కడిగి అలా అనమాట పూజ మందిరం దగ్గర ఇలా చిన్న ముగ్గు, ఇలా పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను. ఇంకా వినాయకుడిని చేసి అంటే గౌరీదేవిని, అదిగోండి చిన్న పసుపు ముద్దతో గౌరీదేవిని చేస్తాం అనమాట. ఇదిగోండి గోధుమ పిండితో ఇంకా దోశ ఇలా వేసేసుకున్నాను. ఇంకా అప్పటికి బాగా లేట్ అయిపోయింది. ఇంకా ప్రమిదలు ఆరిన తర్వాత ఇంకా చక్కగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఒత్తులు అవన్నీ పెడుతూ ఉన్నాను. కొత్త ప్రమిదలు ఏవైతే ఉన్నాయో అవి డబ్బులు పెట్టానన్నమాట, అది దేవుడి దగ్గర పెట్టడం కోసం. మిగతా పాతవి కూడా ఉంటాయి కదా, అవి కూడా కలిపేసి ఇంక మొత్తం వాటిలో ఆయిల్ వేస్తున్నాను. ఇంకా మా ఆయనతో దీపం వెలిగిస్తున్నాను అనమాట. ఆయన అగరత్తులు పెట్టి దీపం వెలిగించిన తర్వాత దేవుడికి చూపిస్తారు. ఇంకండి ప్రాసెస్ జరుగుతుంది. ఇంక ఇప్పుడే బాంబులు పేల్చుకొని ఇంకా ఫుడ్ తినడం అంతా ఇప్పుడే అయిందనమాట. జస్ట్ ఇంకోండి కామాక్షమ్మ దీపం అన్నీ వెలిగించి ఇంకా అక్కడ పెడుతూ ఉంటారు ఒక్కొక్కటి. ఇదంతా మా పిల్లోడు క్యాప్చర్ చేస్తున్నాడు. సో ఏమైనా వీడియో సరిగ్గా లేకపోతే ఏమనుకోవద్దు. ఇంకా మా ఆయన వెలిగించేసిన తర్వాత ఇంక నేను తీసుకొని మెయిన్ దీపాలను వెలిగిస్తున్నాను అనమాట. అవుట్ సైడ్ పెట్టేవి దేవుడి కింద. ఇవన్నీ వెలిగించేసిన తర్వాత ఇంకా ధూపం చూపించిన తర్వాత ఇంకా దీపాలు మళ్ళీ యాస్టీస్కి అక్కడ పెట్టడం అలాగా. ఇంకా మామిడాకులు, బంతిపూలతో ఇలాగ దేవుడి మందిరాన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇంకా గుమ్మాలకు కూడా మామిడి తోరణాలు ఇలా అన్నీ కట్టారనమాట మా వాళ్ళు. లాస్ట్లో మీకు ఆ వీడియో చూపిస్తాను ఎలా డెకరేట్ చేసుకున్నాం అన్నది. ఇదిగోండి ఇంకా తాంబూలం ఇలా పెట్టుకున్నాను అనమాట. గౌరీదేవికి ఒక తాంబూలం, నిత్యదేవుడికి ఒక తాంబూలం అన్నట్టు. మన దగ్గర ఉన్న కొంచెం డబ్బులు కానీ బంగారం కానీ దేవుడి దగ్గర అలా పెట్టుకోవాలి. నాకు కలిగితే నేను పెట్టుకున్నానండి. ఎక్కువ చిల్లర డబ్బులు ఇంపార్టెంట్ అనమాట లక్ష్మీదేవికి. ఇంకా నేను చిల్లర డబ్బులు ఎక్కువ వేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి ఇంకా నిత్యం దీపం ఇలా అనమాట. కామాక్షమ్మ దీపం కింద తమలపాకు పెట్టుకున్నాను, ఉట్టిగా కిందని పెట్టకూడదు కదా అని. మా ఆయనతో పెట్టిస్తున్నాను. ఇంకా నా దగ్గర చిన్న సింహాసనం ఉంటే దానిలో వినాయకుడు, లక్ష్మీదేవి వెండి పూలతో అలా పెట్టుకున్నాను అనమాట. కొంచెం చిన్న బొట్టు పెట్టి ఇంకా కొబ్బరికాయ కూడా కడిగి బొట్టు పెట్టాను అనమాట. ఇదిగోండి ఇంకా డూప్ స్టిక్స్ ధూపానికి అంతా రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా మా వాడేమో బయట మా చిన్న తమ్ముడితో ఏమో తులసమ్మ దగ్గర దీపం పెట్టిస్తున్నాను, కామాక్షమ్మ దీపము. ఇంకా అలాగా ఇంకా వాడు దండం పెట్టుకుంటున్నాడు అక్కడ. నాకు ముగ్గులు అంతగా రావు, ఇంకా అచ్చులు ఉంటాయి కదా వాటితోనే. కానీ మా వాళ్ళు మొత్తం తొక్కి తొక్కి పడేశారు బయటంతా నేను వీడియో తీయకముందే. ఇంకా మా హస్బెండ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడితో పూజ చేపిస్తున్నాను. పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు కలిపి వేయించి అగరత్తితో చూపించి అలా అనమాట.
మా పెద్దోడు ఒక రేంజ్లో తీసినట్టున్నాడు వీడియో. అయ్యో అయ్యయ్యో. ఇంకా దానిలో కొంచెం సాంబ్రాణి వేయించి దండం పెట్టుకోపించాను. ఇంకా నేను కూడా అలా చేసి మా పిల్లలతో లాస్ట్లో అక్షంతలు అలా వేయించాను అనమాట పూజ అంతా అయిపోయాక. మా ఇంటి దీపావళి పండుగ అయితే ఇలా జరిగిందండి. ఇంకా అక్కడ చిన్న ప్లేస్ కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దీపం అన్నీ ఒక దగ్గర కదా, కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఇంకోటి మా చిన్నోడు వచ్చేసి వాడు కూడా చేసేస్తున్నాడు అనమాట. నేను తలలో పువ్వు పెట్టుకోవడం మర్చిపోయాను యాక్చువల్గా. ఇంకా హడావిడి అయిపోయింది నాకు. పక్కన మీ బాగా సెటైర్లు వేస్తున్నారేమో అనుకోద్దు గైస్, జస్ట్ నవ్వుతున్నా అందుకే. ఇంకా ధూపం మంచిదండి దేనికైనా సరే. మన ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే నేను ధూపం ఎక్కువ వేపిస్తాను మా వాళ్ళ చేత. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ధూపం కూడా వేసేసిన తర్వాత ఇంకా హారతికి రెడీ చేసుకోవడమే. కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టించుకొనిస్తున్నాను. అసలు మా పెద్దోడు నేను ఒక దగ్గర నుంచి తీరా అంటే వాడు మొత్తం గిరా తిప్పేసాడు అనమాట ఫోన్ని, అటు ఇటు. దీన్ని టైం షెడ్యూల్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియోని. నాకు తెలిసి రేపు మార్నింగ్ 10కి రిలీజ్ అవుతుంది అనుకుంటా. అదే ఇంకోండి, ఇంకా కర్పూరం వెలిగించాక కొబ్బరికాయ కొట్టాలండి. ఆ కొబ్బరికాయ దగ్గర మా తిప్పలు చూడాలి. ఇంక ఈలోపు హారతి కొబ్బరికాయ రెడీ చేస్తుండే మా తమ్ముడు దీపాలకు రెడీ చేస్తున్నాడు. మా చిన్న తమ్ముడును మా బాబు ఇద్దరు కలిపి. మా పెద్దోడేమో వీడియో తీస్తున్నాడు. మనిషికో డ్యూటీ లాగా మాకు ఇంకా అలా పంచుకొని ఇంకా చేస్తున్నాం. కొబ్బరికాయ కొట్టేదేమో అది ఇరిగిపోయింది కాబట్టి కొంచెం కొట్టేది ఇబ్బంది అయిపోయింది మాకు. అది చూడండి ఒక ఎగిరెగిరిద్ది. మా ఆయనకి ఎగిరిపోతుంది కదా, నేను తీసుకుంటే నేను ఇంకా ఎగిరి. అయ్యో కొబ్బరికాయ అసలు చాలా చిన్న కాయలు వచ్చాయి. ఆన్లైన్లో బుక్ చేస్తే అది 37 రూపీస్ ఎంతో తీసుకున్నారండి. కానీ చిన్న కాయలు కొబ్బరికాయలు. ఇంకా సరే వచ్చిన తర్వాత ఇంకేం చేయలేం కదా. ఇగో నేను తీసుకుని ఏదో పెద్ద నేను కొడితే అది పగిలిపోయాడు. సమ్టైమ్స్ అయితే కానీ అది మరీ చిన్నగా ఉందండి అసలు. ఇట్స్ ఓకే అని చెప్పి మళ్ళీ ఆయనకే ఇచ్చాను నేను. అదిగోండి ఓకే ఎగిరిగిరింది అది. ఇంకోండి వాళ్ళిద్దరు దీపాలు పెట్టేస్తున్నారు, రెడీ చేస్తున్నారనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా అక్కడ పెట్టేసి ఇంకా కుంకుమ బొట్టు పెట్టి ఇంకా హారతి చూపించేసి దేవుళ్ళకి ఇంకా దండం పెట్టుకొని ఇంకా బయటకు వెళ్ళిపోయాం అనమాట. ఇంకా టపాకాయలు అవి తీసుకొని కిందకి వెళ్ళి ఆముద ఆకు వెలిగించేసి, ముందు ఆముద ఆకు వెలిగించిన తర్వాత ఇదంతా పూజ జరిగిద్దండి. ఓకేనా. మీకు ఆముదం ఆకుది బై మిస్టేక్లీ మిస్ అయిపోయింది ఆ వీడియో. ఇవ్వండి ఇంకా కిందన మా వాళ్ళు ఎలా పెట్టారు, ఇదంతా మా తమ్ముడు వాళ్ళే పెట్టారు. మా తమ్ముడును మా చిన్నోడు ఇద్దరు కలిపి సెట్ చేశారు ఇలాగా స్టెప్స్ దగ్గర కానీ ఏదైనా. ఇవ్వండి గుమ్మం దగ్గర కానీ మొత్తం తొక్కేసారండి ముగ్గులు మాత్రం. ఇంకా లైటింగ్ ఏమో ఇలా సింపుల్గా పెట్టుకున్నాము. మా హస్బెండ్ను మా తమ్ముడు ఇద్దరు కలిపి ఇలా లైటింగ్ ఇలా సెట్ చేశారు. ఈసారి లైటింగ్ అంతగా కరెక్ట్గా సెట్ అవ్వలేదండి. ఇంకా హడావిడి అయిపోయింది వీళ్ళకి, ఎందుకంటే వర్క్ చేసుకుంటూ ఉండిపోయారు. నియర్లీ 7 o'clockకి లాక్ ఆఫ్ అయ్యారనమాట. ఇంకంతా హడావిడి అయిపోయింది పూజ. లాస్ట్లో పూజ అయితే మంచిగా జరిగింది కానీ డెకరేషన్ అది సరిగ్గా చేయలేకపోయాం. అదిగోండి అంతే.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరికీ హ్యాపీ దివాళీ అండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. చక్కగా దివాళీ మాకు చాలా బాగా జరిగింది. మా పిల్లలు టపాకాయలు కాల్చింది కానీ అంత మంచిగా భలే జరిగిందనమాట. మా వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. లాస్ట్లో ఇంక మా ఫ్యామిలీ ఫోటో అనమాట. నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా తమ్ముడు, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్. మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, కొంచెం చూసి సపోర్ట్ చేయండి గాయస్. ఓకేనా?